హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతాంజలి పార్ట్ 10. ముందు మాట, నా వీడియో మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహం వస్తుంది. కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అదంతా నేను ఆడించిన నాటకం విజయ్. నువ్వు కూడా కొంతమంది ఇలాగా ప్రేమ విషయం చెప్పకుండా ఉండిపోతావన్న ధ్యాసలోనే ఇంత నాటకం ఆడాను అని అనగానే, నాటకమా అని ఆనందంగా అన్నాడు విజయ్. ఏం రియల్ అనుకుంటున్నావా? నా జీవితంలో నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను నమ్మిన తర్వాత నిన్నే ఎక్కువగా నమ్ముతాను. నువ్వు నా నీడవి. అలాంటివి ఆరాధ్యకి నువ్వు ప్రపోజ్ చేయడం నేను చూడలేదనుకుంటున్నావా? ఆ రోజు మీరిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలను నేను విన్నాను. తన మనసులో ఏముందో తెలుసుకోవాలని ఇంత నాటకం ఆడాను అని చెప్పి నీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. ఎవరి భయం అవసరం లేదు అని హామీ ఇచ్చి ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోయాడు రిషి. అదంతా విన్న ఆరు కళ్ళల్లో కన్నీరు వరదలై వచ్చింది. అవి ఆనంద బాష్పాలు అని గీత అనుకుంది మనసులో. ఏంటి ఆరు, మా అన్నయ్యని కట్టుకుని ఛాన్స్ని కొట్టేశావు కదా అని సరదాగా అంటున్న తనని చూసి చిన్నగా నవ్వింది. సిగ్గుతో విజయ్ వైపు చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. తన ఇంట్లో ఉన్న తార కోపంతో పిడుకలు బిగించింది. అద్దంలో అప్రయత్నంగా చూస్తుంటే నవ్వుతున్న రిషి గీత కనిపించేసరికి కోపంతో పక్కనున్న ఫ్లవర్ వాజ్ని తీసి వైపు విసిరేసింది. ఆ చప్పటికి పక్క గదిలో నుండి వచ్చారు వాళ్ళ నాన్నగారు అయిన ప్రసాద్. బేబీ, ఏమైంది బేబీ అని అంటున్నా వాళ్ళ నాన్నను చూసి, అసలు అసలు నువ్వు మనిషివేనా? నీకు నిజంగా కన్న తండ్రివేనా అని కోపంగా అరుస్తుంది. ఏంటి బేబీ ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఎలా మాట్లాడాలి? ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడమంటావు? నన్ను అసలు నేను ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదు, ఒక్క రిషిని తప్ప. నేను కూడా నిన్ను ఒక్క కోరిక అడగలేదు. ఒక్క రిషిని తెచ్చి నన్ను పెళ్లి చేయమనడం తప్ప. ఇలాంటి కోరికను కూడా నువ్వు నెరవేర్చలేకపోతున్నావు అని చీదరించుకుంటున్న తన కూతురిని చూసి, నన్ను నెమ్మబేబీ, అది చూస్తాను. మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఇంక మీ కూతురు ఇక ఉండదు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. గీత అని మనసులో కోపంగా అనుకున్నాడు. అందరూ డిన్నర్ చేశాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతుంటే కిచెన్లోకి వెళ్ళి హడావుడిగా పాలు కాచింది గీత. కాచిన పాలు గ్లాసులు వేసుకొని తన రూమ్లో వెళుతుంటే ఒక క్షణం ఆగి తన కింద నుంచి పేద వరకు ఒకసారి తనని తాను చూసుకొని తను వేసుకున్న జడని కొంచెం స్టైల్గా ముందుకు వేసుకొని రూమ్ డోర్ తెరిచింది. ల్యాప్టాప్ వేసుకొని వర్క్ చేస్తున్న రిషిని చూసి, అందరూ మ్యాటర్ని సెటిల్ చేస్తారు, నా మ్యాటర్ తప్పుడే సెటిల్ చేసేది, ఎదురుగా కనిపించి చంపుతున్నావు అని మనసులో అనుకొని గీత రిషిని మొగుడు, నువ్వు ధైర్యంగా స్టెప్ ముందుకు వెయ్యి అని అనుకొని మాట్లాడే ధైర్యం చేయలేక గొంతుని సవరించుకుంది గీత. వచ్చిన గీతని తెలిసిన తల ఎత్తకుండా వర్క్ చేసుకుంటున్నాడు రిషి. రిషి అని గారంగా పిలిస్తే తన గొంతులో చేంజ్ని కనిపెట్టిన రిషి తన వైపు సూటిగా చూశాడు. అలా చూసిన గీతకు ప్రాణం పోయినట్లు అనిపించింది. పాలు తీసుకో రిషి అని అంటుంటే మళ్ళీ ఏం చేయబోతున్నావు అని కోపంగా వినిపించింది రిషి గొంతు. నేనేం చేస్తాను రిషి? అయినా నీకు ఇంత అనుమానం ఏంటి? నాతో మాట్లాడే కరెక్ట్గా వారం అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు సరిగ్గా మాట్లాడటం లేదు. ప్రతిదానికి అంజు అంజు అని నా వెంట తిరిగేవాడు, కానీ ఇప్పుడు అసలు నన్ను పిలవను కూడా పిలవనడం లేదు. కొత్తగా గీత అని పిలుస్తున్నావు అని అంటున్న తనని చూసి, ఏంటి మాటలు ఎక్కువయ్యాయి? అప్పుడు గుర్తుకొచ్చింది లొడలొడ వాగేయడం. భయంతో, అదే రిషి, నాతో మాట్లాడొచ్చు కదా ప్లీజ్ అని చనువుగా తన పక్కన కూర్చుంది. ఏంటి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి? ఇంత చనువుగా మాట్లాడుతున్నావు? నా మీద నీకు భయం ఉంటుంది కదా, ఏమైందో అని వెటకరంగా అడిగాడు రిషి. నా మొగుడితో నేనెందుకు భయపడతాను? తన వైపు సూటిగా చూసింది. మొగుడు నన్ను ఎందుకు? చిన్నగా సాగాయి రిషి పెదవులు. వెంటనే రెడీ చేసుకుని రిషి పెదవులతో గీత పెదవులను కలిపేసింది. ముందుగా తనే లీడ్ తీసుకొని పెట్టేసరికి కొంత ఆశ్చర్యంగానే అనిపించింది రిషికి.
ముద్దు నువ్వు పెట్టడం అయితే పెట్టింది, కానీ తనకి ఎలా సాగించాలో అర్థం కాలేదు. రిషి రెస్పాండ్ అవ్వకపోయేసరికి వెంటనే విడదీద్దామని అనుకునేసరికి రిషి గట్టిగా పట్టుకున్నాడు తనని. రిషి నుండి ఆ స్పందనకి ఎదురు చూస్తున్న గీత మనసు పొంగిపోయింది. వెంటనే నాలుకలు సయ్యాటను ప్రారంభించాయి. అలా ఇద్దరు ముద్దులు వీడకుండానే లేచి బెడ్ మీద ఒరిగారు. గీతను కింద పడుకోబెట్టి పైన రిషి నాలుకను సయ్యాట ఏమాత్రం బ్రేక్ చేయకుండా ఊపిరి ఆగిపోయిన పర్వాలేదన్నట్టుగా సాగుతుంది వాళ్ళ ముద్దు కలయిక. మెల్లగా మొదలైన ఆ ప్రవాహం పెదవులను వీడి గీత వైపు సూటిగా చూశాడు. గట్టిగా కళ్ళు మూసుకొని ఉంది. తన వైపు చూసి చిన్నగా చిరునవ్వు నవ్వుతూ తన మెడ అంచుల వరకు ముద్దును సాగిస్తున్నాడు. ఆ మాత్రానికే తెలియకుండా మైకం కమ్ముకుంది గీతలో. తన మీడ మీద ముద్దుల పెదాలతో రాస్తూ పెడుతుంటే కింద ఉన్న బెడ్షీట్ నలిగిపోతుంది. గొంతులో తడి ఆరిపోతుంది. భయంగా రిషి అని పిలుస్తూ అయినా ఏం పట్టించుకోకుండా తన మెడ మీద ముద్దులు అద్దుతూనే ఉన్నాడు. బెడ్షీట్ నుంచి ఒక చేతిని రిషి భుజం మీద వేసి వెనుక నుండి గట్టిగా పట్టుకొని, నీతో ఒక విషయం చెప్పాలి అని ఏంటి హస్కీ వాయిస్తో అంటుంటే, డోర్ వేయలేదేమో, మన రూమ్లోకి ఎవరు రారు అని మధ్యలో సాగిస్తూనే అన్నాడు. ఇది కాదు, హాల్లో ఉన్న డోరు, బయట సీసీ కెమెరాలు ఉన్నాయి, డిస్టర్బ్ చేయకు అని మధ్యలో సాగిస్తూ అంటుంటే తన పైటని తొలగించాడు రిషి. పాలు మరగపెట్టి అలానే వదిలేశాను. కొంచెం సేపు లేస్తే నేను వెళ్ళి ఆఫ్ చేసి వస్తాను విషయం కానీ అంది గీత. ఇప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియని గీతను చూసి అప్పటి వరకు ఉన్న మూడు కాస్త పోయింది. తన మీద నుండి బరువు దూరం అయ్యేసరికి కళ్ళు తెరిచి చూసింది గీత. తనని నిప్పుల కళ్ళతో చూస్తున్నాడు రిషి. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా అరిచాడు. అది కాదు రిషి అని అంటుంటే, చెప్పాక అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బతుకుతావు, లేదంటే నా చేతిలో చేస్తావు అని కసిరేసరికి పరిగిన బయటకు వెళ్ళిపోయింది. అదుపు చేసుకుంటున్న మనసుని కష్టంగా వచ్చుకుంటూ ఎలాంటి మూడ్ని ఇప్పుడిప్పుడు రిషి నాతో మాట్లాడుతుంటే మధ్యలో పాలు డోరు అని పిచ్చుకొత్తులు కోసావు. ఇప్పుడు చూడు రిషి ఏం చేశాడు అని అనుకుంటూ అసహనంగా కిచెన్లోకి వెళ్ళిపోయింది గీత. అప్పటికే గిన్నె మాడిపోతుంది. అది ఆఫ్ చేసి, ఇంక నేను రిషి రూమ్లోకి వెళ్ళలేననుకుంటా, ఇక్కడే పడుకుందాం అని హాల్లోనే దివాన్ కట్ట మీద పడుకుంది గీత. మూడంతా స్పాయిల్ చేసిన గీత మీద చాలా కోపం వచ్చింది రిషికి. కోపంగా అనుకొని అక్కడే ఉన్న ల్యాప్టాప్ తీసుకొని కోపంగా వర్క్ చేస్తున్నాడు. ఆఫీస్ పని పూర్తి చేసుకొని గీత కోసం చూశాడు. ఎక్కడ కనిపించకపోవడంతో డెఫినెట్గా తను కోపంగా హాల్లో పడుకొని ఉంటుంది అని కోపంగా అనుకుంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి వెళ్ళాడు హాల్లోకి. దివాన్ కట్టు మీద ఆది మర్చి పడుకుంది గీత. తన వైపు విస్తగా చూశాడు. తీసుకొని వెళ్ళాడు రిషి. పడుకున్న గీత వైపు చూస్తే తన పక్కన పెట్టుకుని ఆ రాత్రంతా కరిగించారు ఇద్దరు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి అలవాటున్న గీతకు ఒకసారి తను ఎక్కడుందో చూసింది. అప్పుడే నిన్న జరిగిన వాళ్ళు మధ్యలో రొమాన్స్ గుర్తుకు వచ్చి సిగ్గులు బుగ్గలను కనుముకుంది. అప్పుడే గుర్తుకు వచ్చింది తను హాల్లో పడుకున్నానని. గుర్తుకు రావడంతో ఇదేంటి, నేను ఎలా వచ్చాను అక్కడికి అనుకుంటూ ఇది ఖచ్చితంగా రిషి పని అని గ్రహించి వెంటనే లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. అప్పటికే రిషి గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పటిలోనే పూజ చేసుకొని కిచెన్లోకి వెళ్ళింది. ఇప్పుడు త్వరగా మేలుకుగా రావడంతో వచ్చింది ఆరు. ఏంటి ఇంత త్వరగా లేచావు అని అనడంతో, మీరే కాదు మేము కూడా లేస్తాము అని కొంచెం కోపంగా అంది ఆరాధ్య. నిన్ను మీ అన్నని నా తప్పు, గెలకడం నా తప్పు అని మనసులో అనుకొని చేతిలో కాఫీ పెట్టింది. థ్యాంక్ యూ అని సంబరంగా చెప్పి వెళ్ళిపోయింది అక్కడ నుండి హాల్లోకి. ఇంకో కప్పు తీసుకొని తన రూమ్లోకి వెళ్ళింది గీత. అది ఆదమర్చి పడుకున్న రిషిని చూస్తూ ఉండిపోయింది. తెల్లని చర్మం, బేర్ బాడీ, చురకత్త లాంటి కళ్ళు, ఇవి ఎప్పుడు మాసి ఉన్న చిన్నగా తన పెదవులు. అప్పుడే తన కాఫీ కప్పును అక్కడ పెట్టి చిన్నగా తల నిమిరింది గీత. ఎంతసేపు చూస్తుండిపోయిందో తెలియదు. అప్పుడే రిషి మాట్లాడుతూ, కళ్ళు తెరవకుండానే ఇంకా ఎంతసేపు అలా చూస్తావు అని చిన్నగా కళ్ళు తెరిచి విష్ణుమూర్తి పోజులో పడుకున్నాడు. కంగారు పడిన గీత ఈసారి తప్పించుకోవాలని అనుకోలేదు. కాఫీ అని వణుకుతున్న గొంతుతో చెప్పేసరికి చిన్నగా తల ఊపి ఫ్రెష్ అయి వస్తాను అని అంటూ ఒకసారి తనని పైనుండి కింది వరకు చూశాడు. వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి తన దగ్గరకు వచ్చి ఫాస్ట్గా పెదవులు అందుకుని విప్పి చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఏం జరిగిందో తెలియదు. రిషిలో ఈ కోణం తను ఊహించలేనిది కాబట్టి నిర్ఘాంతపోయింది.
ఫాస్ట్గా అక్కడి నుండి కిందకి వెళ్ళిపోయి హాల్లోకి వచ్చింది గీత. ఆరంగా కాఫీ తాగుతున్న ఆరుని చూసి ఏంటి పెదవులు కందిపోయాయి. కోపంగా ఏం లేదు, గండు చీమ కుట్టడం అని చెప్పింది. కిచెన్లోకి వెళ్ళిపోయింది. అవునా, గండు చీమే కుట్టిందా లేకపోతే ఇంకేమైనా అని ఇంటెన్స్డ్గా చూస్తూ అంటూ వస్తూ ఉంది ఆరాధ్య. నీకేమనిపిస్తుంది? మా అన్నయ్య కుట్టినట్లు అనిపిస్తుంది. చంపేస్తాను ఇంకొకసారి అలా మాట్లాడాలంటే. ఎవరైనా వింటే వింటే వినని. మహా అయితే విజయ్ ఉంటాడు, లేకపోతే అన్నయ్య ఉంటాడు. నీతో ఇలా కాదు అని మౌనంగా వంట చేసుకుంది. అలా వంట చేసుకున్న రిషికి లంచ్ సర్దుతూ టిఫిన్ కూడా చేసేసింది. అలా తీసుకొచ్చిన వంటలన్నీ డైనింగ్ ఏరియా మీద పెట్టేసరికి ఎదురుగా అమ్మగారు అని సుందరి గొంతు వినిపించి వెంటనే సుందరి అని పిలిచింది. ఆనందంగా తనని హత్తుకుంది గీత. ఎలా ఉన్నావు? నువ్వు బానే ఉన్నావా అని కళ్ళ నిండా నీళ్ళతో అంటుంటే, నాకేమైందమ్మా, నేను బానే ఉన్నాను రిషి బాబు దయ వల్ల అని అంటుంటే, రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? బాబుగారు రమ్మన్నారమ్మా అని చెప్పింది సుందరి. ఏంటి, ఆయన రమ్మన్నారా అని అనడంతో చిన్నగా తల ఊపింది సుందరి. ఏమంటున్నావు సుందరి? సార్ నేను పిలిచారా అని కొంచెం ఆశ్చర్యంగా అడిగింది గీత. అవునమ్మా, ఆయనే పిలిచారు, ఎందుకంటే మీకు చాలా ఇబ్బంది అయిపోతుందని అనడంతో రాత్రి జరిగింది ఒక్కొక్కటే గుర్తుకు వచ్చింది. తనలో తాను చిన్నగా సిగ్గు మొదలైంది గీతకు. అప్పుడే అండ్ బ్లాక్ సూట్ లో వస్తూ కనిపించాడు రిషి. అప్పుడే చిన్నగా సుందర వైపు చూసి కళ్ళార్పి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి వెనక్కి విజయ్ కూడా వెళ్ళిపోయాడు. మాటల్లో పడ్డారు ముగ్గురు. ముందుగానే ఆరాధ్యకి వెటకారం ఎక్కువ. ఖాళీగా ఉన్న తనని చూసి సుందరి అని పిలిచింది. ఏంటమ్మగారు అని దగ్గరకు వచ్చి కిందను కూర్చోబోతుంటే, ఎందుకు కిందను కూర్చుంటున్నా, పైన కూర్చో అని అడిగింది. అయ్యో, పైన నా వల్ల కాదమ్మా, మళ్ళీ బాబుగారికి తెలిస్తే నేను నసుకుతూ ఉంటుంటే. ఏం కాదులే సుందరి అని కిచెన్లో నుంచి ముగ్గురికి కాఫీలు పట్టుకుంటూ వచ్చింది గీత. అంది మొహమాటంగానే సోఫాలో కూర్చుంది సుందరి. తన వైపు చూసి, అవును, నీకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదంట మా గీత చెప్పింది అని అనడంతో చిన్నగా సిగ్గుపడింది సుందరి. ఓసి, నా దగ్గర ఏమైనా చెప్పడానికి దాస్తున్నావా ఏంటి అని అడిగింది ఆరోగ్య. నితిన్ గోకుంటూ, మరేమో అది మేడం, నా 7th క్లాస్లో ఒక అబ్బాయిని ప్రేమించాను, అందుకే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు కదా అని అడిగింది గీత. ఎవరు చెప్పారమ్మా పెళ్లి చేసుకోలేదని? నేను చేసుకున్నాను అని అనడంతో కొంచెం ఆశ్చర్యపోవడం గీతవంతైంది. అదేంటి, నీకు పెళ్లి కాలేదని రిషి చెప్పారు కదా? శారీరకంగానే మాకు పెళ్లి కాలేదమ్మా, మనసులో ఎప్పుడో ముడిపడిపోయాయి అని ఏదో ట్రాన్స్లో ఉండి చెబుతుంది. నువ్వు ప్రేమించిన అబ్బాయి ఎక్కడున్నాడు? అతనికి పెళ్ళి అయిపోయిందా అని అనడంతో చిన్నగా తల వంచుకొని, లేదమ్మా, ఆయన ఎప్పుడో చనిపోయారు అని అనగానే, ఏంటి, కొంచెం ఆశ్చర్యంగా అడిగింది ఆరాధ్య. అతను నేను మా స్కూల్ నుంచి ప్రేమించుకున్న విషయం ఇంట్లో తెలిసింది. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో ఒక లారీ వచ్చి అతను గుద్దేసింది. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు నాతోనే ఉంటారు, నా పక్కనే ఉంటారు అని అప్పటికే కారుతున్న కన్నీళ్లతో ఉంది. సుందరి తన వైపు చూసి మెల్లగా తల నిమిరింది ఆరాధ్య. అయ్యో, ఏమైందమ్మా, మీరెందుకు బాధపడుతున్నారు? కొంచెం ఎక్కువ చెప్పేశానా అని అంటున్న సుందరిని చూసి గీత మాట్లాడుతూ, నువ్వు పెళ్లి చేసుకోలేదు అంటే ఆర్థిక సమస్యలు అనుకున్నాను, కానీ ప్రేమ అని అనుకోలేదు సుందరి. భయం లోపలంతా పెట్టుకొని బయట ఎందుకు అలా ఉంటావో ఇప్పుడు అర్థమైంది అని అనడంతో చిన్నగా నవ్వి, బాధ ఎవరికి ఉండదమ్మా, మీకుండదా, ఈ అమ్మకుండదా అని ఆరాధ్యం చూపించి అడిగింది. ఆయన ఎప్పుడు నాలోనే ఉంటారు, నా వెంటే ఉంటారు, మరి అలాంటప్పుడు నేను ఎందుకు మా బాధపడాలి? ఉండండి, మీకు ఎక్కువ చెప్పేస్తాను, అందుకే ఆరాధ్య అమ్మగారి కంటల్లో నుంచి కన్నీరు కూడా వచ్చేస్తుంది అని లేచి గిన్నెలు కడగడానికి వెళ్ళిపోయింది. తన వైపే అపురూపంగా చూస్తూ ఉండిపోయింది ఆరాధ్య. పక్కనే ఉన్న గీత, ప్రేమంటే ఇంతేనా గీత? ఒక్క మనిషి చనిపోయాడన్న నిజమే యాక్సెప్ట్ చేసి ముందుకు సాగుతుంది. సుందరి నిజంగా చాలా గ్రేట్ కదా అని అనడంతో, అవునారు, ఎందుకంటే తన భర్తగా అతన్ని ఎప్పుడు ఊహించేసుకుంది అని అనగానే చప్పునే తనకి ఏదో గుర్తుకు వచ్చింది గీతకు. అప్రయత్నంగా కంటి నుండి నీరు కారుతుండదు. ఉన్నట్టుండి సడన్ గా మారిన ముఖాన్ని చూసి, ఏమైంది, ఎందుకలా కన్నీరు కారుస్తున్నా? ఏం లేదు, నేను అర్జెంటుగా రిషిని చూడాలి అని అనగానే, అప్పుడే కదా వెళ్ళాడు అన్నయ్య అని అనగానే, నేను మళ్ళీ వస్తాను అని కళ్ళల్లో నుండి నీరు తుడుచుకొని పక్కనే ఉన్న పరిస్థితి ఆటోని పట్టుకొని రిషి ఆఫీస్కి వెళ్ళిపోయింది. నేను అర్జెంటుగా రిషిని చూడండి
అని ఏడుస్తూ ఆటను పట్టుకొని వెళ్ళింది గీత. అప్పటికే ఆరాధ్య గీత ఆఫీస్కి వస్తుందని విజయ్కి ఫోన్ చేసి చెప్పేసింది. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు వస్తుంది అని మనసులో అనుకున్నాడు విజయ్. అరగంట తర్వాత రిషికి ఆఫీస్కి చేరిన తను రిసెప్షన్లో అడగకుండానే పరిగెత్తుకుంటూ లిఫ్ట్లోకి వెళ్ళి రిషి క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. అప్పటికే బయటకు కాలు కాలేని పిల్లలా ఉన్నాడు. విజయ్ వీపు మీద ఇప్పుడెందుకు వస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగానే గీత ఎదురుగా నిల్చుంది. గీతాను పిలుపు పూర్తవ్వకముందే రిషి క్యాబిన్ ఓపెన్ చేసి స్వతహాగా లోపలికి వచ్చేసింది గీత. అసలు మీటింగ్లో ఉన్న రిషి చప్పుడు వినిపించగానే అక్కడున్న గీతను చూసి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. వెంటనే సీసీ ఆఫ్ చేసి తన వైపు అనుమానంగా చూశాడు. ఎందుకు వచ్చావన్నట్లు. వెంటనే తనని హత్తుకుపోయింది గీత. అసలు ఉరుము లేకుండానే పిడుగు పట్టినట్లుగా వచ్చి తనంతటి తాను హత్తుకున్న గీత ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు రిషి. వెంటనే ఏడ్చి తన పెదవుల్ని రిషి పెదవులతో ముడేసింది. అలా చేసేసరికి ఇంకొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. కొంచెంసేపు తేరుకొని డీప్ సాగిస్తూ తనని వదిలి మళ్ళీ హత్తుకుంది. అంజు అని ప్రేమగా పిలిచాడు. తిన్నగా ములిగింది గీత. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? ఎందుకు ఇదంతా అని అంటున్నా తనని చూసి నేను క్షమించు రిషి, నేను చాలా తక్కువ అంచనా వేశాను. వెలకట్టలేని ప్రేమను హేళనగా మాట్లాడింది. నీది స్వచ్ఛమైన ప్రేమను తెలుసుకోలేక ఆ రోజులు అలా మాట్లాడాను. నన్ను క్షమించు, అలా మాట్లాడాను. అన్నయ్య గాని నీ మీద నాకు ఎప్పుడో మనసులో ప్రేమ పోయిందని ముడిపడిపోయిందని గమనించలేకపోయాను. ప్రేమ అంటే ఇంతేనా రిషి? నీతో ఉన్నంతకాలం అసలు ప్రేమలో తెలియలేదు. కానీ నువ్వు వెళ్ళిన తర్వాతే నిజమైన ప్రేమకి అర్థం ఏంటో తెలిసింది. చాలా బాధ పెట్టాను. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నీలాంటి భర్త నాకు దొరికాడు. నువ్వు నాకు కావాలి రిషి. నీ ప్రేమ కావాలి. నీతోనే ఉండిపోవాలి. లైఫ్లో చావు కూడా మనల్ని విడతీయకూడదు అని ఏడుస్తూ చెబుతున్న గీతను గట్టిగా హత్తుకున్నాడు రిషి. చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది రిషి, భర్త అంటే భరించేవాడు కాదు, ప్రేమతో తిరిగి వాడు భర్త అని. చాలా బాధ పెట్టాను. నీతో అబద్ధం చెప్పాను. నీకు దూరంగా వెళ్ళడానికి ప్రయత్నించాను. ఆఖరికి నీ ప్రేమను నేను తిరస్కరించాను. అయినా నువ్వు నా వెంట నన్ను తగ్గించుకోవడానికి ప్రయత్నం వదలలేదు. ఐ లవ్ యూ రిషి. ఇప్పుడు చెబుతున్నాను, చావులో కూడా నీ వెంట వచ్చేస్తాను తప్ప నిన్ను వదులుకోను. నువ్వు ఏ పూజ చేయకుండా దొరికిన ఆనుముత్యానివి. దయచేసి ఇంకెప్పుడు నాకు దూరంగా ఉండకు. నాకు ఇష్టం లేదు. ప్లీజ్ రిషి అని గట్టిగా హత్తుకుంది గీత. తన పెదవుల్లో స్వచ్ఛమైన నవ్వు మొదటిసారిగా విచ్చుకున్నాయి. రిషి పెదవులు గీత అని మొట్టమొదటిసారిగా అతని ప్రేమతో పిలిచిన తనకి మన చిన్నగా మునిగితే ఏమైంది? నీకు ఎలా మాట్లాడబోతుంటే జ్ఞానోదయం అయింది రిషి. నీ ప్రేమను అర్థం చేసుకోలేను. నేను ఒక పెద్ద ప్రేమ గురించి చెప్పేసరికి నాకు మూసుకుపోయిన కళ్ళను తెరుచుకున్నాను అని అంటున్న తనని చూసి సుందరి గురించా నువ్వు మాట్లాడేది అని అనడంతో తన నుండి ఏమాత్రం దూరం జరగలేక హత్తుకుంటేనే అవును సుందరి తన ప్రేమ విషయం చెప్పింది కానీ రిషి తను ప్రతి దాంట్లో కళ్ళ ముందు నువ్వే కనిపించావు. తన పెళ్లి కాకుండానే చనిపోయిన తన ప్రియులను ఊహించుకొని జీవనం సాగిస్తుంది. అలాంటిది బ్రతుకుండగానే నేను నిన్ను దూరం పెడుతున్నాను అని అనుకుంటూ గీత కోపంగా వినిపించింది రిషి వాయిస్. చిన్నగా నవ్వింది గీత. తన నుండి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నీకోసం సాయంత్రం ఎదురు చూస్తాను. మల్లెపూలు తీసుకొని వస్తావా అని అంటున్న తనని చూసి నిజం చెప్తున్నావా? చిన్నగా తల ఊపింది. వెంటనే ఈసారి పాలు పెరుగని మాత్రం డిస్టర్బ్ చేయవు కదా అని అనడంతో చిన్నగా నవ్వి లేదు నీకోసం ఎదురు చూస్తాను అని చెప్పి తనని గట్టిగా తన పెదవులతో ముద్దు పెట్టుకున్నాడు రిషి. గాఢంగా తన పెదవులు ముద్దు పెట్టుకున్న రిషి ఎంతకీ విడుదల లేకపోతుంటే కోపంగా తనని తోసేసింది. ఏమైంది? కొంచెం గంభీరంగా అడిగా రిషి. సిగ్గుతో మొత్తం ఇప్పుడే తీసుకుంటే రాత్రికి ఏం తీసుకుంటావు అని ఏదో చెప్పి వెళ్ళిపోయిన తనని చూసి చిన్నగా నవ్వాడు. వణుకుతున్న శరీరంతో క్యాబిన్ బయటకు వచ్చిన గీతని చూశాడు విజయ్. అమ్మ గీత ఏమైంది అని ఎప్పుడెప్పుడు తన కోసం ఎదురు చూస్తున్నా తను అలా వచ్చేసరికి కన్సర్న్తో అడిగాడు. ఏం లేదన్నయ్య నేను వెళ్తాను అని చిన్న చిరునవ్వుతో చెప్పి వెళ్ళిపోయింది. అక్కడ నుండి గీత అసలు ఏం అర్థం కావట్లేదు. కంగారుగా వచ్చింది. ఇప్పుడు నవ్వుతూ వెళ్ళింది. ఏమై ఉంటుంది అని మనసులో అనుకొని పర్మిషన్ అడగకుండానే లోపలికి వెళ్ళిపోయాడు రిషి క్యాబిన్లోకి. ఏంట్రా ఏమైంది? మా చెల్లమ్మ ఏంటి అలా వచ్చేసింది, ఇలా వెళ్ళిపోయింది అని అడుగుతుంటే పెళ్లి కానీ ఒంటి సొంటిగాడివి, నీకేం తెలుస్తుంది పెళ్ళం పెళ్లి బాధలు అని అంటున్న తను చూసి గుడ్లు అప్పగించి చూశాడు విజయ్ తన వైపు. రే ఇది నువ్వేనా? ఆశ్చర్యంగా అడుగుతున్న తనని చూసి ఇంకో రిషి ఎవరైనా ఉన్నారనుకున్నావా అని అన్నాడు. తన వైపు చూసి అయ్యో బాబోయ్ అది కాదురా, పెళ్ళి పెళ్ళం ఒంటి సొంటి అని ఏదో ఏదో మాట్లాడుతుంటే నాకు కొంచెం కంగారుగా ఉంది. నీకేమైనా జ్వరం ఏమైనా వచ్చిందా అని
తన చేతిని ఆపుతూ ఏంట్రా నీ గోల? నా పెళ్ళం వచ్చింది. ఏదో చెప్పింది వెళ్ళిపోయింది అని అంటున్న తనని చూసి అదే ఏం చెప్పింది అని ఆతృతగా అడిగాడు. రే ఇది మా పర్సనల్ అన్న ఏదో థింక్ చేస్తూ అంటుంటే 2 భుజాలు ఎగరేసి సరేలే సరేలే గీత ఎందుకు వచ్చిందో నీకు ఐడియా ఉంది కదా అది చాలు అని అంటూ ఇంకేంటి విశేషాలు బావా అని పక్కన కూర్చొని చనువుగా తన భుజం మీద చేతులు వేసి అన్నాడు. రే వరుస ఏంట్రా మారిపోయింది అని తను విచిత్రంగా చూసి అది మరేమో ఆరుని పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు బావే కదా అవుతావు బావా అలా తన భుజానికి పొంగుతున్న తనని చూసి ముందు నీ చెల్లి తార పెళ్లి చేయి అప్పుడు నీ పెళ్లి అని కోపంగా అన్నాడు. అయితే మరి ఆరు పెళ్లి చేసుకోకుండానే నువ్వెందుకురా చేసుకున్నావు అని కోపంగా అడిగాడు. లెఫ్ట్ ఐబ్రో పైకెత్తి అప్పుడు సిచ్యువేషన్ వేరు ఇప్పుడు సిచ్యువేషన్ వేరు అని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ అన్నాడు రాక్షసరాజు అని కోపంగా మనసులో అనుకుని నువ్వు ఎలాగో పెళ్లి బాగుపడు నన్ను పెళ్లి చేసుకోకుండా బాగుపడు నువ్వు ఏంట్రా అమ్మ తారా అని మనసులో అనుకుని నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకొని అంటే నాకు నచ్చిన తుపాకీ పెడతావు ఏమో అని మనసులో అనుకొని కోపంగా రిషి వైపు చూసి వెళ్ళిపోయాడు. ఆఫీస్ వర్క్ పూర్తి చేసిన రిషి సాయంత్రం మలుపులు తీసుకురావడానికి చెప్పడం గుర్తుకు వచ్చి ఒకసారి కళ్ళు మూసుకొని గీతను గుర్తు చేసుకున్నాడు. ఎంతో అందంగా నవ్వుతూనే కనిపించింది తన ముందు గీత. వెంటనే పీసీ షట్ ఆఫ్ చేసి ఆఫీస్ నుంచి మ్యాన్లీగా తొందరగా వెళ్ళిపోయాడు అక్కడ నుండి. అదంతా చూస్తున్న విజయ్ ఏమైంది వీడికి రాత్రి 7, 8 అయినా కదలడు అక్కడి నుండి రోజు సాయంత్రం మాత్రం త్వరగా వెళ్ళిపోతున్నాడు అని 2 భుజాలు ఎగరేసుకొని తన పీసీ కూడా షట్ డౌన్ చేసి తన కార్లో బయలుదేరాడు రిషి. తన కార్లో ఫాస్ట్గా వెళ్తూ ఒక పూల కొట్టు దగ్గర ఆపాడు ఒక ముసలావిడ. వచ్చి ఏం కావాలి బాబు అని వినయంగా అడుగుతున్న తనని చూసి మల్లెపూలు మూరెంతమ్మా అని అడిగితే 30 రూపాయలు బాబు మీకు కావలిస్తే 25 రూపాయలకి ఇస్తాను అని అనడంతో ఇదంతా అమ్మితే మీకు ఎంత వస్తుంది ఎంత మిగులుతుంది అని అడిగాక ఆ పెద్దవాడు మీరే చెప్పున 5 రూపాయలు 4 రూపాయలు వస్తాయి బాబు ఇప్పటికీ ఎలాంటి బేరాలు కుదరలేదు ఉదయం నుండి ఇక్కడే ఉన్నాను అని అనడంతో తన వైపుగా జాలిగా చూసి తన పర్సులో ఉన్న కొంత డబ్బు ఆ ముసలావిడికి ఇచ్చారు. అలా ఇవ్వడంతో పాటు రేపు ఈ అడ్రస్కి రండి అని అనడంతో చిన్నగా తల ఊపింది ఆ పెద్దావిడ. మల్లెపూలతో ఇంటికి వస్తున్న రిషికి ఎదురుగా వచ్చింది ఒక లారీ. అంతే కన్ను తెరిచి చూసేలోపు రిషి వచ్చిన కారు చిత్తు అయిపోయింది. ఇటు నుండి లారీవాడు మాట్లాడుతూ పని అయిపోయింది మిగతా పేమెంట్ నా దానికి నా అకౌంట్లో వేసేయండి అని చెప్పడంతో అటు నుండి తార అలానే ఇప్పుడు వేస్తాను అని వేసేసింది అమౌంట్. ఇదేమీ తెలియని గీత మాత్రం తన కోసం ఎదురు చూస్తుంది. అదే రూట్లో వెళ్తున్న కొంతమంది యూత్ యాక్సిడెంట్ అయిన కారును చూసి అందులో ఉన్న రిషిని హాస్పిటల్కి తరలించారు. వెంటనే ఫోన్లో ఒక అమ్మాయి తీసుకొని అందులో విజయ్ అన్న నంబర్ ఫోన్ చేసి విషయం చెప్పింది. అంతే అటు నుండి ఫోన్లో మాటలు విన్న తన చెవిలో విజయ్ ఫోన్ కింద పడి ముక్కలైపోయింది. వెంటనే గీత అని అరవడంతో పాటు ఏమైంది అన్నయ్య అని కంగారుగా వచ్చి అంది. రిషికి యాక్సిడెంట్ అయిందమ్మా అని అనడంతో ఏం మాట్లాడుతున్నారు అని వణుకుతున్న గొంతులో తను విన్నది నిజమో కాదు అని అంది. అవునమ్మా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని అనడంతో రిషి అని కింద కూర్చొని ఏడుస్తుంది. వెంటనే తనని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరారు. రక్తపు మడిగిలో ఉన్న తనని క్రిటికల్ కేసు కావడంతో పాటు తలకి ఇంజురీ అయ్యి ఆపరేషన్ చేయడానికి 25 లక్షలతో పాటు మేజర్ సర్జరీ కూడా చేయాలని చెప్పడంతో మొత్తంగా ₹1,00,00,000 వరకు ఆపరేషన్ జరుగుతుంది అనడంతో వెంటనే డబ్బుల గురించి ఏం ఆలోచించకండి ఆపరేషన్ మొదలు పెట్టండి అని అన్నాడు విజయ్. అలానే సార్ ముందు అమౌంట్ రిసెప్షన్లో కట్టండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే తన దగ్గర ఉన్న బ్లాక్ కార్డ్స్ తీసి రిసెప్షన్లో ఇస్తుంటే దాన్ని తీసుకొని రిసెప్షనిస్ట్ అది బ్లాక్ అని చూపించింది. సార్ ఈ కార్డ్ బ్లాక్ అయింది వేరే కార్డ్ ఏమైనా ఇవ్వండి అని అనడంతో వాట్ అని కొంచెం కోపంగా అనేసరికి అవును సార్ ఇది చూడండి అని పెట్టి ఏటీఎం మిషన్లో పెట్టి చూపించేసరికి అది బ్లాక్ అని చూపించింది. వెంటనే తన తండ్రి ప్రసాద్ మీద చాలా కోపం వచ్చింది. ఆ వెంటనే రిషి కార్డు కూడా ఇచ్చాడు. అది కూడా బ్లాక్ అని చూపించడంతో అప్పుడు అర్థమైంది ఇదంతా వాళ్ళు కలిసి చేసిన కుట్ర అని. వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు. తన దగ్గర కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మనీ తన దగ్గర ఉంచుకోలేదు. అందుకే ఏం చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాడు విజయ్. వేలాడుతున్న ముఖంతో వస్తున్న విజయ్ దగ్గరికి ఆత్రంగా వచ్చింది గీత. డబ్బులు కట్టేశారన్నయ్య ఆయనకి ఏ ప్రమాదం ఉండదు కదా అని అనడంతో కార్డులో డబ్బులు లేవు అమ్మా బ్లాక్ చేసేసాడు మా నాన్న అని అనడంతో నిలుచున్న చోటే కుప్పకూలిపోయింది గీత. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నాకు తెలిసి ఇదంతా ప్రీప్లాన్గా చేసినట్టు అనిపిస్తుంది అంటే వణుకుతూనే గొంతులు అడిగింది రిషి. ట్యాక్స్ కూడా వాళ్ళ నాన్న బ్లాక్ చేసేసాడు. అంతేకాకుండా మేము స్టార్ట్ చేసిన కంపెనీ ఇంకా ప్రాఫిట్స్ రాలేదమ్మా
ఎడ్జ్‌లో ఉన్నాము అని అనడంతో కుప్పకూలిపోయింది గీత. అక్కడికి ఉన్నారు. ఆ రోజు మాట్లాడుతూ అదేంటన్నయ్య బిజినెస్ బాగానే రన్ చేస్తున్నాడని చెప్పారు కదా! బానే రన్ అవుతుంది. కాకపోతే ఇంకా ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడంతో కొంచెం ఎడ్జ్‌లో ఉండిపోయింది. ఇప్పుడు రిషికి ఆపరేషన్‌కి డబ్బులు అని అనుకోవడంతో ఎదురుగా వచ్చాడు రాజశేఖర్ చక్రవర్తి, ప్రసాద్, తార. ఆ వెనకనే వసుంధరమ్మ గారు. ఏంటి డబ్బులు లేవా? అని వెటకారంగా అన్నాడు రిషి. వాళ్ళ నాన్న రాజశేఖర్ గారు. నీకు అని అనుమానంగా అడిగిన గీతని చూసి నువ్వేమనుకున్నావమ్మా? పాపంలే అని చేరతీసిన పాపానికి నా కొడుకుని వలలో వేసుకున్నావు. ఇప్పుడు ఈ పరిస్థితి కారణం నువ్వే గీత అని కోపంగా అరిచాడు. ఇప్పుడు ఇదంతా మాట్లాడే సమయం కాదండి. దయచేసి కాపాడండి అని కాళ్ళని పట్టుకొని బ్రతిమలాడింది రాజశేఖర్ గారిని. అందుకే కదమ్మా నేను వచ్చింది. కాకపోతే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని అన్నాడు. ఏంటి అని అనుమానంగా అడిగిన తనకు డివోర్స్ పేపర్స్ తో పాటు నువ్వు ఇంటిలో నుండి శాశ్వతంగా జీవితం నుండి వెళ్ళిపోవాలి. అమ్మ గీత తొందరపడొద్దు అని విజయ్ అంటుంటే తొందర పడకుండా ఎలా ఉండమంటారు అన్నయ్య? అవతల నా భర్త ప్రాణాలు వెలకడుతున్న ఈ మనిషిని చూస్తే నాకే చూపుస కలుగుతుంది. అలాంటిది అక్కడ నా భర్త ప్రాణాలు పోతాయంటే అతని నుండి నేను వెళ్ళడానికైనా సిద్ధమే. నా స్వార్థం నేను చూసుకుంటూ ఇక్కడ రిషి ప్రాణాలు ఉండవు అని తను తెచ్చిన డివోర్స్ పేపర్ మీద సైన్ చేసేసింది గీత. గీత రిషేంద్ర అని చేసిన సిగ్నేచర్ని చూసి కళ్ళు చెమ్మగిల్లాయి గీతకు. గుడ్ గీత, ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు. నీలాంటి దాన్ని చేరదీస్తే మేము అనుకోవాలి. ఎప్పటికైనా తెలిసి వచ్చిందిగా, ఇక నుండి వెళ్ళిపో. వాడికి ఆపరేషన్ నేను చేయించుకుంటాను అని అనడంతో శివండి ఒకసారి నేను చెప్పేది వినండి అని వసుంధర గారు అంటున్నా. పట్టించుకోకుండా నువ్వు దీంట్లో కనిపించుకుంటే నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు అని కోపంగా అరిచారు వసుంధర గారి మీద. నిలువెత్తు విషయం చుంపుకున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది ఆరాధ్య. చిన్నప్పటి నుంచి ఎంతో నమ్మిన తన తండ్రిని అలా చూసేసరికి చిరాకుగా అనిపించింది విజయ్. చేతులు గట్టిగా పట్టుకున్నారు ఆరాధ్య వైపు కూడా చూడకుండా అక్కడ బిల్ కౌంటర్కి వెళ్ళి బిల్ పే చేశాడు. అలా చేసిన రాజశేఖర్ గారికి ఏంటి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా లేదంటే వెళ్ళలేదా అని కోపంగా అరుస్తున్నా తను చూసి రిషి ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే చూసి వెళ్ళిపోతాను. ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వండి అని కాళ్ళలో వేళ్ల బతిమాలలో నువ్వు ఉండడానికి నేను ఒప్పుకోను అని తార వైపు చూశారు. ఎప్పుడెప్పుడు తన వైపు చూశాడని ఎదురు చూసిన తార అలా సైగ చేసేసరికి చిన్నగా తల ఊపి ఏంటి నీకు చెప్పేది నేను వినేది? పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వే. తన జుట్టు పట్టుకుని నడువు బయటికి అని హాస్పిటల్ నిర్దాక్షిణంగా బయటకు గెంటేశారు. అప్పుడే వాళ్ళు ఎడబాటు భరించలేనంతగా కుండపోత వర్షం మొదలైంది. గీత ఏడుస్తూ అక్కడి నుండి హాస్పిటల్లో అది చూసిన రాజశేఖర్ గారు మాట్లాడుతూ నువ్వు మళ్ళీ వస్తే ఆపరేషన్ అవుతున్నా రిషిని చంపుకు తిన్నట్లే అని గట్టిగా అనేసరికి వేస్తున్న అడుగు అక్కడ ఆగిపోయింది. గట్టిగా కళ్ళు మూసి నా భర్త బాగుంటే ప్రాణాలు కూడా అర్పిస్తాను అని చెప్పి 2 చేతులతో దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది గీత. అది మొత్తం చూసిన విజయ్ ఫస్ట్ నుంచి వీడియో తీసి పెట్టుకున్నాడు. గీతని ఎలా అవమానించారో, తనని ఎలా గెంటేసిందో మొత్తం క్లుప్తంగా ఏది మిస్ అవ్వకుండా హెచ్డి క్లారిటీతో తీయడంతో విజయ్ మాట్లాడుతూ మనసులో మీకుంది. ఇప్పుడే రిషి ఐసీలో ఉన్నాడు కాబట్టి మీరు బ్రతికిపోయారు. కానీ ఈ రోజు కాకపోయినా రేపైనా రిషికి మెలకు వచ్చినప్పుడు అప్పుడు ఉంటుంది మీకు అని కసిగా అనుకున్నాడు. పక్కనే ఉన్న ఆరాధ్య వైపు చూస్తే అప్పటికే వెళ్ళిపోతున్న గీత వైపు చూపుని మరల్చి చూసింది గీత. విజయ్ అప్పు ప్లీజ్ తను జబ్బని పట్టుకుని అంటున్న తనని చూసి ఇప్పుడు మనకి బలం లేదు ఆరు. ఇప్పుడు ఎవరైనా వీళ్ళకి సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా అది ట్రీట్మెంట్ జరుగుతున్న రిషిని స్పృహలోకి రావాలి. వీళ్ళందరూ వంతు చూడాలి. అప్పుడు ఉంటుంది ఒక్కొక్కరికి అని కోపంగా అనుకున్నాడు. గీత వర్షంలో కదులుతూ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని గుర్తు తెచ్చుకుంది. కంటి నుండి కన్నీరు కాలిపోతుంటే నా లైఫ్ ఇంతేనా అని మనసులో అనుకుంటూ కంటికి కనిపించిన దారి వైపు అడుగులు వేసుకుంటూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. తన అడుగులు నేరుగా తన పిన్ని డోర్బెల్ కొట్టడంతో తెరిచిన సర్వి మొట్టమొదటిసారిగా అక్కని పిలిచింది. వాళ్ళ పిన్ని తను అలా చూసి వికారంగా ముఖం పెట్టి ఏంటి ఎప్పుడు వచ్చావు ఆయన చేసిన కృతజ్ఞతలు మర్చిపోయి అంటూ ఉంటే టిష్యూకి యాక్సిడెంట్ అయింది అని వేలగా చెప్పి వాళ్ళ నాన్నతో జరిగిన అగ్రిమెంట్తో సహా చెప్పింది. ఇంకా ఉంది అండ్ ప్లీజ్